చేతుల ఆది ముద్ర. డీప్ బ్రీత్ అవుట్ చేసి గడ్డాన్ని ఛాతీ కానిచ్చాలి, పొట్ట లోపలికి లాక్కోవాలి, మూలబంధం వేసి. బాహ్య ప్రాణాయామం మేడం. ఓకే. సుఖాసనం, 2 చేతుల ఆది ముద్ర, వెనుకొస నిటారుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేశాక బాహ్య కుంభకు చేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచి పొట్టం లోపలికి లాగి పొత్తికడు భాగం పైకి లాగి పట్టుకోండి. ఒక్కొక్క బంధం రిలీజ్ చేసి తల ఎదురుగానే ఉంచి డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ ముగించాలి. ఇది ఒకసారి. ఇంకొక 2 సార్లు చేద్దాం. శ్వాస తీసుకోండి. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు కింద నుంచి పైకి బంధం వేసుకోండి. అంటే ముందు పొత్తికోటి బిగించుకోవడం, తర్వాత పొట్ట, ఆ తర్వాత గడ్డాన్ని చాటుకోవచ్చు. ఇలా చేసుకుంటే మెడ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. అలసట అనిపిస్తే కొంచెం ఒకటి మామూలు శ్వాస తీసుకుని తర్వాత బాహ్య ప్రాణాయామం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేయండి. బాగా అలసిపోయినప్పుడు అంటే మనం కుంభకం చేయడం వల్ల అలసట వస్తుంది కదా, అది క్లియర్ అయ్యాకే మళ్ళీ స్టార్ట్ చేయండి ఫ్రెష్గా. కంప్లీట్ చేసిన వాడు రిలాక్స్ అయింది అనుమతి. వెనుకోసి నిటారుగా నాలుక ఖేచిరి ముద్ర, దృష్టి ఆగ్రహించుకు ముద్ర. శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్యముద్ర, మధ్యవేలు ముడిచి దాని బొట్టన వేలు ఉంచి శ్వాస గొంతు దగ్గర శ్వాస శబ్దం చేస్తూ తీసుకోవాలి. గడ్డాన్ని ఛాతీ కాంచాలి, పొత్తికడు భాగాన్ని బిగించాలి, పైకి లాగేస్తుంది. నెమ్మదిగా కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తూ ఇంకొక 2 సార్లు చేద్దాం. లాస్ట్ 1 more time. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. అంతఃకుంభకం తాలూకు శక్తి ప్రసారం శరీరంలో ఎలా నడుస్తుంది మనోనేత్రంతో గమనిస్తుంది. స్లోలీ అనులోమ విలోమ చేద్దాం. ప్రాణముద్ర, ఎడమ చేయి, కుడి చేయి నాసిక ముద్ర, కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ఎడమ ముక్కు ద్వారా తీసుకుని ఈ శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటికి పంపించి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుని
కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా బయటికి పంపిస్తుంది. ఇది మొత్తం కలిపి ఒక ఆవృతం సుమారుగా 20 నుంచి 30 సెకండ్ల పాటు జరిగేటట్టు చూసుకోండి. శ్వాసల సంఖ్య తగ్గి శ్వాస నిడివి పెరగ విధం ఇది మనసులో పెట్టుకొని శ్వాస చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మన శ్వాసలు తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా తీసుకోవడం మొదలు వెన్నుపూస గుండా జరిగేటట్టుగా కూడా మనసులో అనుకుంటూ చేసుకోవాలి. పొత్తికడు భాగాన్ని బిగించుకొని పైకి లాగాలి శ్వాసను. శ్వాస వదిలేటప్పుడు కూడా అంతే. కిందకి ఆగ్నేయ నుంచి ఇటు కిందకి శ్వాస వెన్నుపూసలోకి ఆటోమేటిక్గా రోజు చేస్తుంటే అలవాటు అవుతుంది. మనసు అక్కడ ఉండాలి వెన్నుపూసలో. ఇటు నుంచి ముక్కుల ద్వారా శ్వాస వెళ్తుంటుంది, కానీ అసలు జరిగేది కింద ప్రాణము. అది అక్కడ పైకి ఊర్ధముఖంగా ప్రయాణం చేయిస్తూ మళ్ళీ అదే లైన్లో శ్వాసను బయటికి కిందకి పంపిస్తున్నప్పుడు అపానము ప్రాణము ఈ రెండు కలుస్తున్నట్లుగా భావం చేస్తూ చేయండి. హృదయ స్థానంలో ప్రాణవాయువు, నాభి స్థానం కింద అపానవాయువు ఈ రెండు కలపాలి. అది మెయిన్ జరిగేది అదే ప్రాణాయామం. మనం ముక్కుల ద్వారా తీసుకునే ఈ బాహ్య వాయువు ఇది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది లోపలికి, కొంత మనకి ఆ ప్రాణశక్తిని పైకి లాగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాని పూర్తిగా మనం బయట తీసుకుంటున్న శ్వాస వల్లే ప్రాణశక్తి రాదు. ఆల్రెడీ లోపల ఉన్న ఈ ప్రాణశక్తి, ఈ గాలిలో ఉన్న ఈ ఆక్సిజన్ రెండు కూడా అది రక్తంలో కలవడానికి ఈ ప్రాణం ఉపయోగపడుతుంది, వెన్నులో ఉన్న ప్రాణం. సో దాన్ని ఊర్ధముఖంగా శ్వాసలు తీసుకుంటున్నప్పుడు మీ మనసు ఎప్పుడు కూడా మూలాధారం నుంచి పైకి వస్తున్నట్లుగా భావం చేస్తూ చేయాలి. శ్వాస వదులుతున్నప్పుడు ఆగ్నేయ నుంచి ఇటు కిందకి ప్రాణం, ఇటు అపానము ఇటు ప్రాణం రెండు కూడా మిక్స్ అవుతున్నట్లు భావం చేస్తూ తీసుకుంటున్నప్పుడు అంతే, రెండు కలుపుతున్నట్లుగా. ఇది సూక్ష్మమైన విషయం, ఇది ఎవరికి అర్థం కాదు. అర్థమైనంత వరకు అర్థం చేసుకొని వీలైనంత వరకు వెన్ను మీద దృష్టి పెట్టండి. ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చేది కాదు, ఇది ఆటోమేటిక్గా అది అర్థమైపోతుంటుంది. మనం సాధన చేసే కొద్దీ దానిలో మర్మం ఏంటనేది అర్థమవుతుంది. సో ఇదొక్కటి కొంచెం పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకు తెలియకుండానే వెన్ను ద్వారా శ్వాసను నడుపుకోవడం స్టార్ట్ చేస్తుంది. లోపల శూన్యాన్ని క్రియేట్ చేసేది ఇదే, ఈ ప్రాణశక్తి. సో శూన్యం అనేది లేదనుకోండి, అసలు బయట గాలి కూడా లోపలికి రాదు. ఆ దానిలో ఉన్న ఆక్సిజన్ రక్తం ప్యూరిఫై చేయడానికి అలా ఉపయోగపడుతుంది. ఇటు ఈ ప్రాణమేమో దాన్ని బాగా మనకి బ్రెయిన్ దాకా తీసుకువెళ్ళడానికి అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు పొత్తికడు భాగాన్ని బిగిస్తూ చేసుకోండి. శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదిలేటప్పుడు యానస్పాట్ దాన్ని కొంచెం బిగిస్తూ మనసులో మూలాధారం దగ్గర అక్కడ బిగిస్తూ చేసుకోండి.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యానం. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం చెప్పి బ్రాహ్మణి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం. చూపుడు వేళ్ళ 2 ఆజ్ఞాచక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి చెవులు మూసివేశాక శ్వాసని వదులుతూ ఓంకారాన్ని జంకారంలో చేస్తాం. Slowly relax. Relax in Dhyan Mudra. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమా అంటూ ఉచ్చరిస్తాము. 3 సార్లు చేద్దాము. శ్వాస తీసుకొని బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండడం. తర్వాత మామూలు శ్వాస ఒకటి తీసుకుని వదిలేసి ఆ తర్వాత మళ్ళీ అకార ఉకార మకారాలు చాంటింగ్ చేయాలి విత్ చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర సైమల్టేనియస్గా. శ్వాస తీసుకొని చిన్ముద్ర పెట్టేసి ఇంకొకసారి లాస్ట్ 1 more time డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్ ఇన్ ధ్యాన్ ముద్ర. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ప్రణవ ప్రాణాయామం. ఇక్కడ కూడా అంతే, మీరు శ్వాస తీసుకున్నప్పుడు మూలాధారం దగ్గర బిగించి కొంచెం అక్కడ ష్రింక్ చేయండి అన్నస్పాత్. అక్కడి నుంచి శ్వాస పైకి నడుస్తున్నట్లుగా ఆ శ్వాసతో పాటు ఓంకారం. అంతేగాని ఓంకారం జపం కోసం శ్వాసను పెంచొద్దు. న్యాచురల్గా వెళ్తున్న శ్వాసను గమనించండి, మళ్ళీ వస్తున్న శ్వాస వెనకాల మళ్ళీ ఓం అనుకుంటూ అబ్జర్వ్ చేస్తూ చేయండి. వెన్నుపూస మీద మీ దృష్టి కేంద్రీకరించి ఈ కళ్ళని, కనుగుడ్లని కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఉంచుకోవాలి.
స్లోలీ రిలాక్స్. రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతులు యొక్క నిలువెచ్చి వేడి కాళ్ళు కొట్టుకోండి. అరిచేతులు చూస్తూ కాళ్ళు కాళ్ళు చేర్చి హ్యాపీ. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. వెన్నుపూస నిటారుగా. దండాసన పొజిషన్. 1 2 3 4 5 6 7 8 9 10. పాదాలు ముందుకి వెనక్కి. పాదాలు గుండ్రంగా. రివర్స్. కాళ్ళు దూరం పెట్టి ఇట్లా కూడా మనము లెగ్ మూమెంట్స్ ఇచ్చుకుంటే కాఫ్ మజిల్కి యాంకిల్స్కి బాగుంటుంది. రివర్స్. స్లోలీ రిలాక్స్. తడబాగాన్ని బిగించండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పకి చూపుడు వేలు బొటన వేలుతోటి కుడి మోచిప్పు సైడ్ పక్కలకి పైకి కిందకి క్రిస్ క్రాస్ అన్నీ ఒక సుమారుగా 10 కౌంట్ పెట్టుకుని చేయాలి. ముందు మూమెంట్స్ ఇచ్చుకోవాలి. సెకండ్ లెవెల్లో కాసేపు 5 minutes పాటు ప్రతి డైరెక్షన్లోనూ ఆపడం. లెఫ్ట్ రైట్ చేస్తున్నాం అనుకోండి, లెఫ్ట్ చేస్తున్నప్పుడు కాసేపు అలా ప్రెస్ చేసి మూమెంట్ ఇచ్చి కాసేపు అలా ఉంచడం 5 seconds. అది సెకండ్ లెవెల్. ఫస్ట్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేయండి. కదలికి వచ్చాకే కదా కాసేపు హోల్డింగ్ పవర్ వచ్చేది ఏ భాగానికైనా. సో హోల్డింగ్ పవర్ దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు మూమెంట్స్ ఫ్రీగా ఉందో లేదో కొన్ని రోజులు గమనించుకొని ప్రాక్టీస్లోకి వచ్చాక నెక్స్ట్ లెవెల్ ఐసోమెట్రిక్ అంటారు. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ మోడల్లో చేసుకోవాలి. ఐసోమెట్రిక్ అంటే బలం పెంచడం ప్రతి దాంట్లో ఏదైనా అవ్వచ్చు. ఇది ఇక్కడ మోచిప్ప గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి దగ్గర అవ్వచ్చు. కాల్మడాలు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కాసేపు ఆపడం. ఇప్పుడు కాల్మడాలు ఎక్సర్సైజ్ మూమెంట్స్ ఇది సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్లో మొదటి లెవెల్. దీంట్లోనే మళ్ళీ కాసేపు ఆపడం 5 seconds. 1 2 3 4 5. మళ్ళీ వెనక్కి వచ్చాం 1 2 3 4 5. అలా సుమారుగా కౌంట్ పెట్టుకోవచ్చు. లేదా ఒక శ్వాస తీసుకుని వదిలినసేపు అలా ఉంచడం. మళ్ళీ ఇట్లా ముందుకు వెళ్ళడం. మళ్ళీ శ్వాస తీసుకొని ప్రశాంతంగా ఆ భాగాన్ని గమనిస్తూ అక్కడి ప్రాణశక్తి వెళ్తున్నట్లుగా భావన చేస్తూ మళ్ళీ ఇట్లా వెనక్కి అంటున్నప్పుడు కూడా మళ్ళీ వెళ్ళడం. సో ఇది ఐసోమెట్రిక్ స్ట్రెంథనింగ్ కోసం చేస్తుంది. ఇట్లా ప్రతి దగ్గర చేసుకోవచ్చు. పాదాలు నేలకేసి ప్రెస్ చేసి ఏదో గ్రిప్ ఇట్లా పట్టుకుంటున్నట్టు ఒక వస్తువుని కాళ్ళతోటి మన చేతులతో ఎలా అయితే వస్తువుని ఇలా పట్టుకుంటామో అదే విధంగా కాలు వేళ్ళు కూడా నొప్పులుగా ఉంటే మనము నేలకి ప్రెస్ చేసి కాసేపు అలా ఉంచడం. మళ్ళీ రిలీజ్ చేయడం. పాదాన్ని ఇట్లా పాదాన్ని ప్రెస్ చేసి ఇట్లాంటివన్నీ ఐసోమెట్రిక్ అంటారు. అదే మీరు మామూలుగా చేసేస్తే ఇట్లాగా మూమెంట్ అంటారు. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్లో మూమెంట్స్ జస్ట్. సో ఈ చిన్నది ఇట్లా పొందుకొని మనం కనుక గుర్తుపెట్టుకుంటే మన లెవెల్ ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు అసామర్థ్యం చేయగలుగుతున్నాం అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకొని మూమెంట్స్ మోడల్గా సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేయాలా, నెక్స్ట్ లెవెల్ ఐసోమెట్రిక్ కూడా చేసుకోగలుగుతున్నామా ఒక ఐడియా వస్తుంది. ఇది ప్రతి దాంట్లో ఉపయోగించుకోవాలి. మెడ ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఆ టైంలో కూడా అంతే. మూమెంట్ అయిపోగానే స్ట్రెంథనింగ్ కోసం కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటే మెడ తొందరగా రికవరీ అవుతుంది. ఆ నొప్పులు, షోల్డర్ పెయిన్స్ ఉన్నవాళ్ళు షోల్డర్ పెయిన్స్, వీపు నొప్పులు వాళ్ళు, లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు, ప్రతిదీ అంతే.
ఇప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ ఉంది, భుజంగాసనం చేయమన్నాం 30 degreesకి. 30 degrees చేస్తున్నాడు, అంతసేపు ఉంచలేకపోతున్నాము. సో మూమెంట్స్ ఇచ్చుకోవాలి, అంటే రెగ్యులర్గా మళ్ళీ మనం నార్మల్కి వెళ్ళిపోవడం, రిలాక్స్ అవ్వడం, మళ్ళీ చేయడం, మళ్ళీ రిలాక్స్ అవ్వడం. అలా ఒక 5-6 రోజులు చేసేటప్పటికి చేంజ్ చేస్తాం. ఆ తర్వాత కాసేపు హోల్డింగ్ పవర్ చేయగలుగుతాం, అంటే ఆసన స్థితిలో ఉండగలుగుతాం. అట్లా ప్రతి దగ్గర మనము ఈ ఫార్ములా వాడుకోవాలి. ప్రాణాయామాలు అంతే, మనం ప్రాణాయామం చేస్తున్నాము, హోల్డింగ్ కుంభకం చేయలేకపోతున్నాము అంటే మనం ఇంకా అంత ప్రాక్టీస్ రాలేదు. కుంభకం చేస్తూ వెళ్తూ ఉంటే దాని ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. సో అది కూడా అంతే, అక్కడ కూడా ఉపయోగించుకోవాలి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. రివర్స్. చాలా ఇంపార్టెంట్ మోకాళ్ళకి ఇది. నెంబర్ అనేది మీ కెపాసిటీకి అనుగుణంగా పెంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేదే ఇదే స్టాండర్డ్ నెంబర్ కాదు, జస్ట్ శాంపిల్ లాగా చూస్తున్నాను. మీరు ఎక్కువ సార్లు ఎక్కువ సెషన్స్ రోజులో ఒక 5-6 సార్లైనా గుర్తొచ్చినప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎడమకాలు కుడికాలు ప్లస్ మోకాలు ఎక్సర్సైజ్లో ఇది లోయర్ లెగ్ రొటేషన్ చేద్దాం. రివర్స్. ఎడమకాలు ఇలా దగ్గరికి లాక్కున్నాక రివర్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాలు ఇట్లా పట్టుకొని హిప్కి మూమెంట్కి, హిప్ జాయింట్కి ప్రాక్టీస్ చేసుకోండి ప్రతిరోజు. పెల్విక్ రీజియన్ ఆరోగ్యంగా ఉంటుంది. హిప్ రొటేషన్, రివర్స్. ఈ కాలుని కూడా పట్టుకొని ఈ విధంగా ముందుకి వెనక్కి. ఇప్పుడు ఎడమ కాలు తీసుకోండి. హిప్ రొటేషన్, రివర్స్. కుడి చేయి చూపుడు వేలు బొట్టన వేలుతోటి ఎడమ కాలు బొట్టన వేలు పట్టుకొని ఈ విధంగా లెగ్ స్ట్రెచింగ్. స్లోలీ రిలాక్స్. వజ్రాసనం చేద్దాం. 2 చేతులు ఇంటర్లాక్ చేసి 2 పాదాలు టచ్ చేసి ఇవన్నీ కూడా పెల్విక్ రీజియన్ ఆరోగ్యంగా ఉండడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. స్లోలీ రోజు 500 అయినా చేసుకోవచ్చు ప్రాక్టీస్ వచ్చింది. కట్టు చక్రాసనం, శ్వాస తీసుకుని వదిలి. మెడనొప్పి వాళ్ళు ఇంతవరకే చేయాలి, ఇంత మించి వెళ్ళకూడదు ముందుకి. మిగతా వాళ్ళు కావాలంటే పూర్తి స్థాయిలో బెండ్ అవ్వచ్చు. మెడనొప్పి అంటే అక్కడ స్పైన్ సమస్యలు ఉన్న వాళ్ళందరూ.
ఇది అంతే, వెయిట్ లాస్ వాళ్ళు ఎక్కువ చేసుకోవాలి, మామూలు వాళ్ళు ఒక 20, థైరాయిడ్ వాళ్ళు కూడా అంతే, సరిపోతుంది 20. మనం మిగతావి కూడా చాలా చేస్తాం కాబట్టి ఆసనాలు రెగ్యులర్గా చేసేవాళ్ళు ఒక స్టాండర్డ్ కౌంట్ పెట్టుకోండి, ఇలాంటి సమయం సరిపోదు, ఒక దగ్గర ఆడిపోతుంది. పశ్చిమోత్తానాసనం ఈ విధంగా ఒకేసారి వెన్నుపూస మొత్తాన్ని కూడా ముందుకు బెండ్ చేసి పూర్వ ఉత్తానాసనం, 2 చేతులు బాడీ వెనకాల, శ్వాస తీసుకొని నడుము ఛాతీ భాగాన్ని లిఫ్ట్ చేస్తూ తల వెనక్కి ఫ్రీగా వాలుస్తుంది. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా వక్రాసనంలోకి వెళ్దాం. కుడికాలు ముచ్చాను, కుడి చేయి వెనకాల నేల మీద వెన్నుపూస నిటారుగా, ఎడమ చేయి స్ట్రెచ్, ఎడమ చేతితో మెడిదిప్పి ఎడమ మోకాలు పట్టుకోండి. స్లోలీ రిలాక్స్, కాలు మర్చి చేయండి. ఇప్పుడు ఎడమ కాలు ముచ్చాను, ఎడమ చేయి వెనకాల, కుడి చేయి స్ట్రెచ్, ఇంకొంచెం స్ట్రెచ్, కుడి చేతిని ఎడమ కాలు వెనక గుండా తీసుకొని మెలితిప్పి ఈ విధంగా కుడి మోకాలు పట్టుకున్నాం. తల భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తూ చాపిని కాలు యొక్క పాదము మన వైపుకు లాక్కొని ఉండాలి. స్లోలీ రిలాక్స్. వక్రాసన్ డయాబెటీస్ వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాల్సింది. ఈ ఎడమ కాలు కుడి కాలు బయట వైపుగా ఉంచి ఏ కాలైతే ముడిచామో ఆ చేయి వెనకాల నేల మీద ఉంటుంది. రెండో చేయి స్ట్రెచ్, పరివృత వక్రాసన్, ఎడమ కాలు తొడ పక్కన, తల వెనక్కి తిప్పి చూస్తుంది. స్లోలీ రిలాక్స్. డయాబెటీస్, ఫ్యాటీ లివర్ సిరోసిస్ అంటాం కదా, వాటి అన్నిటికీ కూడా పరివృత వక్రాసన్ బెస్ట్. కరెక్ట్ ప్రెషర్ పడుతుంది లివర్ మీద. స్లోలీ రిలాక్స్. అర్ధమశ్చంద్రాసనం, చాపిన కాలు దీన్ని ముడిచి ఎడమ కాలు మడము, కుడి కాలు పెరుగు కింద పెట్టుకొని తొడల మధ్య గ్యాప్ లేకుండా వీలైనంతగా అడ్జస్ట్ చేసుకో. పైన కాలు నిలబెట్టాను. ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, ఎడమ చేతి తీసుకోవాలి. ఎడమ చేతు కుడి కాలు మెడాన్ని పట్టుకొని ఈ కుడి చేతి నడుము మీద వెనక్కి తిప్పి పట్టుకోవాలి ఈ విధంగా. Slowly relax. Very, very important. Ardha Chandrasana. King of the asanas. Asanas lo king ఇది. ఫలితాలు కూడా అలానే ఉంటాయి. థైరాయిడ్, ఇటు లివర్, ప్యాంక్రియాస్, అబ్డామినల్ ఆర్గన్స్ అన్నిటి మీద చక్కటి ప్రెషర్ పడుతుంది. స్పైన్ బాగా ట్విస్ట్ అవుతుంది. చాలా చాలా లాభాలు ఉన్నాయి వీటిలో. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గోముఖాసనం చేసేద్దాం. ఇదే భంగిమలో ఉన్నాం కదా, ఎడమ కాలు పైన ఉంది, సో ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకు ఉంది. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల గుండగా పట్టుకుంది. రాకపోతే నాప్కిన్ సహాయంతో స్లోగా ఎక్సర్సైజ్ లాగా లాగుతూ
భుజాలకి ఎక్సర్సైజ్ తప్పనిసరిగా ఇవ్వవలసిందే. అప్పుడే 2 చేతులు వెనకాల కలపగలుగుతాం. వదిలేసి ఊరుకుంటే ఫ్రోజన్ షోల్డర్ కింద మారిపోతుంది. గోముఖాసనం చేయగలగాలి ప్రతిరోజు. ఇది గుర్తుపెట్టుకోండి. సోలార్ ప్లెక్సస్ కూడా యాక్టివ్ అవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది గోముఖాసనం. ఇక్కడ లాగుతాం కదా, ఇటు ఛాతీ దగ్గర ఇట్లా పక్కటెముకలు రిప్ కేజ్ ఉంటుంది కదా ఎదురుగా, ఆ రిప్ కేజ్ సెంటర్లో సోలార్ ప్లెక్సస్ ఉంటుంది ఎండింగ్ లో. నాభిస్థానం నుంచి ఒక సుమారుగా 4 వేళ్ళు పైన ఆ గ్యాప్ అంతా కూడా సోలార్ ప్లెక్సస్ ఆ ప్లేస్ అంతా కూడా ఆక్రమించి ఉంటుంది. నర్వ్ బండిల్, సోలార్ ప్లెక్సస్ అంటే ఒక పాయింట్ ఏముండదు, అక్కడ నర్వ్ బండిల్ ఉంటుంది. ఆ నర్వ్ బండిల్ అంతా కూడా బాగా స్ట్రెచ్చింగ్ జరిగి డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ సంబంధమైనవి సమస్యలకి అన్నిటికీ కూడా ఎక్సలెంట్ గా పనికొస్తుంది గోముఖాసనం. స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. ఛాతీ భాగము కింద అబ్డామిన్ ఈ రెండింటి మధ్య భాగం స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. కుడికాల పైన ఉంది కదా, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కకు గమనిస్తూ చేయండి, మీకే తెలుస్తుంది. ఇటు వీపు భాగంలో కూడా ఎక్స్ట్రా ఫ్యాట్స్ కరిగిపోతాయి. చేతుల్లో ఫ్యాట్, చేతి జబ్బల్లో ఎక్స్ట్రా ఫ్యాట్స్, ఇవన్నీ కూడా వీటన్నిటికీ చక్కటి పరిష్కారం గోముఖాసనం. మరి ముఖ్యంగా డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా ఉంటుంది. అది రాకుండా ఉండాలి అంటే సంతులాసనం, మనం నిలబడి సంతులాసనం చేస్తాం కదా, ఆ సంతులాసనకి ఇది గోముఖాసనం కాంబినేషన్ కలిపి చేసుకోవాలి. ఈ రెండు కలిపి చేసినప్పుడు ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉంటుంది. అటు కింద నుంచి లోయర్ బాడీ, ఇటు అప్పర్ బాడీ రెండింటికి కూడా స్ట్రెచింగ్ జరిగి స్పైన్ ఆరోగ్యంగా ఉండి అసలు ఫ్రోజన్ షోల్డర్ దాకా వెళ్ళదు సమస్య. స్లోలీ రిలాక్స్. మండుక్రాసనం చేద్దాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ వాళ్ళు కంపల్సరీగా రోజు చేయాల్సింది. కష్టం అనిపించినా చేయండి, ఎంత వస్తే అంత. బ్రహ్మముద్ర పెట్టుకోండి, నక్కులు సొక్క దాంట్లో కూడా కలపాలి, పిడికిలు బిగించి. దీని బ్రహ్మముద్ర అండి. నాభిస్థానం దగ్గర ఉంచాక శ్వాస తీసుకుని వదిలేసి పొట్ట లోపలికి లాగి ఛాతీ భాగాన్ని ఎదురుగా మోకాళ్ళ తగిలిస్తూ తల ఎదురుగా. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ చేద్దాం. చిన్ముద్ర, కాలి గజ్జల దగ్గర. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. 2 అరచేతులు ఒక దాని మీద నాభిస్థానం దగ్గర. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి పొట్ట లోపలికి లాగి ఛాతీ భాగాన్ని మోకాళ్ళ తగిలిస్తూ తలెదురుగా. 1 నిమిషం పాటు ఉంటే ఇంకా మంచిది. శ్వాస తీసుకుంటూ స్లోలీ రిలాక్స్. ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఉంటాయి, అవి యాక్టివ్గా ఉంటే డయాబెటీస్ ఎప్పటికీ రాదు. గ్లూకోజ్ మనకి ఇన్సులిన్ ఉత్పత్తి జరిగేదంతా కూడా బీటా సెల్స్ యాక్టివేషన్ ద్వారా. సో ఆ విధంగా ఇన్సులిన్ ఉత్పత్తి మనము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఆర్గాన్ సెక్రెట్ చేసే విధంగా ఆసనాలు చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. మండుకాసనం చేసుకున్నాం, శశాంకాసనం. మిగతా వాళ్ళు ఉత్తాన మండుకాసనం చేయాలి. అంటే ఇది వెన్నెప్పులు ఉన్నవాళ్ళు ముందుకు బెండ్గా లేని వాళ్ళు 2 చేతులు ఇలా క్రాస్గా వీపు వెనకాల నుంచి మామూలు శ్వాసలు ఒక 10 నుంచి 20 తీసుకుంటూ ఉండొచ్చు. మిగతా వాళ్ళు శశాంకాసనం. నెమ్మదిగా బాలాసన్ పొజిషన్. చేతుల్ని కాళ్ళ పక్కగా తీసుకొచ్చి ఆకాశాన్ని చూస్తూ చేతులు
నుదుటి భాగం నేల మీద. హై బీపీ ఉన్నవాళ్ళు, ఇన్సోమ్నియా నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయండి. కళ్ళకు కూడా చాలా చాలా మంచిది. బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తప్పనిసరిగా రోజు శశాంకాసనం చేయాలి. స్లో కొన్ని సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేసుకొని క్లాస్ ముగించేద్దాం. అప్పర్ బాడీకి సంబంధించినవి వెరీ ఇంపార్టెంట్. అప్పర్ బాడీ వాళ్ళు ఇది ఎవరు చేయాలంటే ఎక్కువగా ఆర్థరైటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు, స్పైన్ సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చేయాల్సిందే. ఉదాన వాయువు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, అంటే కంట భాగం నుంచి పైన ఉండేది ఉదాన వాయువు. ఇది ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ బాగా ఉపయోగపడతాయి. మణికట్టు దగ్గర బెండ్ చేసి ఫింగర్స్ అన్ని డైరెక్షన్స్ లోనూ అరిచేతుల్ని తిప్పుతూ, ఇప్పుడు అరిచేతులు బయట పెడుతుంది, ఇప్పుడు ఆకాశాన్ని చూస్తూ అరిచేతులు ఒకదానికొకటి ఎదురెదురుగా. ఏది తక్కువ అంచున వేయద్దు. ప్రతి దగ్గర ప్రతి భాగాలు మనం అన్ని ఎక్సర్సైజ్ ఇచ్చిన రోజే శరీరం అంతా కూడా చక్కగా ఆరోగ్యంగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. రోజువారీ కార్యక్రమాల్లో చాలా వాటికి ఎక్సర్సైజ్ జరగదు. మన పరిగెత్తుకొని ఇవ్వాలి వీటికి సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫింగర్స్ ఉంది, ఫింగర్స్కి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తున్నాం? రోజువారీ కార్యక్రమాల్లో అసలు మనం ఈ విధంగా ఫింగర్ జాయింట్స్కి జరగదు. సో ఇట్లా మనం పరిగెత్తుకొని ఇస్తే స్ట్రక్ అయిపోకుండా ఉంటాయి. అక్కడ ఎక్స్ట్రా సాల్ట్స్ డిపాజిట్స్ ఫామ్ కాకుండా మనకి బోన్ జాయింట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. కార్టిలేజ్ గుజ్జు ఉంటుంది, కార్టిలేజ్ కూడా బాగా ఫార్మేషన్ బాగుంటుంది. మూమెంట్ లేని దగ్గర ఎండిపోతుంది, ఇక్కడ జాయింట్ ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మోచేతులు స్ట్రైట్ ఉన్న తర్వాతే మణికట్టు దగ్గర రొటేషన్ చేస్తుంది, ఇది గమనించుకోవాలి. అలాగే బొటం వేలు ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉండండి. ఇది మనకి సమయాభావం వల్ల ఇక్కడ ఎక్కువ నేను చేయించలేకపోతున్నాను, అప్పుడప్పుడే చేయిస్తున్నాను. ఇట్లా మనం పరిగెత్తుకొని బొటం వేలు కూడా ఎక్సర్సైజ్ ఇవ్వాలి. 4 ఫింగర్స్ సమానంగా ఇలా పెట్టేసి చెయ్యి అరిచేయి స్టిఫ్గా ఉండాలి. ఇది బెండ్ చేసి ఇట్లా చేయకూడదు, ఉపయోగం ఉండదు. ఇలా నుంచి చేయాలి. రొటేషన్, రివర్స్, ఇలా గుర్తొచ్చినట్టు చేసేస్తుంది. రోజువారీలో కూడా ఎప్పుడైనా యోగాలను చేయాలని ఏం లేదు. లెఫ్ట్ ఇలా థంబ్కి ఎక్సర్సైజ్ రోజు చేసుకోవాలి. వాడేదే ఈ బొటం వేలు లేకపోతే ఏ పని చేయలేదు. అటువంటి బొటం వేలుకి ఎక్సర్సైజ్ ఏమాత్రం ఇస్తున్నాము ఆలోచించాలి. రివర్స్, బొటం వేలు ఆరోగ్యంగా ఉంటే మెడ భుజాలు ఆరోగ్యంగా ఉంటాయి. కారణం ఏంటంటే బొటం వేలు ఈ భాగం వచ్చి మెడ, ఇది భుజాలు పాయింట్. ఎప్పుడైనా మెడ నొప్పులు అనిపిస్తే రెండో కడుపు దగ్గర ఎడ్జ్లో ప్రెస్ చేయాలి. మెడ నొప్పులు, భుజాల నొప్పులు ఉంటే మూడో కడుపు దగ్గర ప్రెస్ చేయాలి, ఈ విధంగా. సో అలా సటిల్గా సూక్ష్మంగా చాలా ఉంటాయి. మనం ఇది ఆరోగ్యంగా ఉంచుకున్నాం అనుకోండి, బొటం వేలు జాయింట్ కనుక ఆటోమేటిక్గా ఇది ఆరోగ్యంగా ఉంటుంది. అలా ఇంటర్లింక్ ఉంటాయి అన్నీ కూడా ఒకదానికొకటి. భుజాలకి ఎక్సర్సైజ్ చేద్దాం. చేతుల్ని అన్ని డైరెక్షన్స్లో తిప్పండి, అరిచేతులు. మణికట్టు దగ్గర బెండ్ చేయండి. ఇట్లా ఉన్నాం కదా, పైకి ఉన్నాయి కదా అరిచేతులు, ఇప్పుడు కిందకి, వెనక్కి, ముందుకి. ఇక్కడ మణికట్టు మూమెంట్ ఇచ్చింది, సో అది గమనించుకుంటూ చేయండి. షోల్డర్ రొటేషన్, రివర్స్,
షోల్డర్కి సంబంధించింది ఇంకా కూడా చేసుకోవచ్చు. అరిచేతులు కాళ్ళ మీద తొడల మీద పెట్టుకొని భుజాలు ఈ విధంగా షోల్డర్ ప్లేట్ మొత్తం కదలాలి. రివర్స్. అలాగే శ్వాస తీసుకుంటూ భుజాలు లిఫ్ట్. శ్వాస వదిలేస్తూ స్లోగా రిలాక్స్. అగైన్ ఇంకొక 2 సార్లు చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ఇంకా శ్వాస వదలాలి అనిపించినప్పుడు నెమ్మదిగా భుజాన్ని కూడా రిలీజ్ చేస్తూ కింద కనేస్తూ శ్వాస వదిలేయాలి. అబ్జర్వ్ చేయండి ఎలా ప్రెషర్ వస్తుంది. ప్రాణశక్తి ప్రవాహం పట్టేసింది అంతా ఇలా రిలాక్స్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది మనోనేత్రంతో గమనిస్తుంది. మళ్ళీ లాస్ట్ 1 more time. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. మణికట్టు దగ్గర పట్టుకుని స్ట్రెచ్. ఇవి కూడా అంతే. మెడ నొప్పులు, స్పాండిలైటిస్, షోల్డర్ పెయిన్స్, వీపు నొప్పులు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు 30 సెట్ చేయాలి. ఇలా లెఫ్ట్ టు రైట్ వరకు మొత్తం కలిపి ఒక సెట్. 2, 3, 4. 1, 2, 3, 4. ఇలాగా ఈ సెట్స్ 30. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిలి గుంట దగ్గర పెట్టి ప్రెస్సింగ్. నుదురు, కుడి కంఠం, ఎడమ కంఠం. ఇది మూమెంట్స్ కదా. దీంట్లోనే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తాం. ఇప్పుడు కుడి కంఠ దగ్గర చేపెట్టాం. ఇంతే, ఇలా ప్రెస్ చేసి కొంతసేపు ఉండాలి. ఒక 5 నుంచి 10 కౌంట్ సుమారుగా మీకు కెపాసిటీకి అనుగుణంగా. మనసులోనే కౌంట్ లేదా శ్వాస. ఒకసారి శ్వాస తీసుకొని కాసేపు అలా కుంభించేసి ఉంచేసేది. శ్వాస వదులుతున్నప్పుడు రిలాక్స్ అవుతుంది. అలాగే ఎడమ అరిచెయ్యి ఎడమ కంఠ మీద ఉంచాం కదా. శ్వాస తీసుకున్నాం. శ్వాస వదులుతూ రిలాక్స్. అలాగే మళ్ళీ నుదుటి మీద. ఈ విధంగా చేతులు తల వెనకాల కూడా 2 చేతుల నుంచి మెడగని ఫార్వర్డ్, అది వెనక్కి వెళ్ళాలని చూస్తుంది, ముందుకు నెడుతున్నాం. ఆపోజిట్ డైరెక్షన్ ప్రెషర్ ఇస్తూ శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి. ఇది ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంట, అంటే సెకండ్ లెవెల్. స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. అప్ డౌన్. ఇవన్నీ కూడా శ్వాస నింపే చేసుకోండి. మెడ నొప్పుల వాళ్ళు 2 చూపుడు వేలు మధ్య వేలుతోటి గడ్డం దగ్గర సపోర్ట్ పెట్టుకొని ఆ తర్వాతే చేయాలి. ఈ గైడ్ లైన్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. డెలికేట్గా ఉన్నప్పుడు మనం అనవసరంగా ఎక్కువ కష్టపెట్టకూడదు. ఆపోజిట్గా దానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. లెఫ్ట్ టు రైట్. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి స్ట్రైట్. శ్వాస తీసుకుంటూ రైట్. లెఫ్ట్. ప్రశాంతంగా శ్వాసలు తీసుకున్నప్పుడు ఆ ప్రెషర్ అంతా మనకి నొప్పులు తగ్గుతున్నట్లు భావం చేస్తూ ఏకాగ్రత వస్తుంది. కరెక్ట్గా అటెన్షన్ ఎక్కడైతే పెట్టానో ఎనర్జీ వెళ్ళిపోతుంది అక్కడికి, అక్కడ క్యూర్ అయిపోతుంది తొందరగా. సో ఏకాగ్రతగా చేయడం అనేది ఇంపార్టెంట్.
నెక్ రొటేషన్, రివర్స్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఆ హాఫ్ సర్కిల్ అంటే పైన వైపు వరకు మాత్రమే తిప్పాలి. స్లోలో. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలంటే నెక్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి చేసుకున్నప్పుడు మన నాడీ వ్యవస్థ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. బ్రెయిన్, స్పైనల్ కార్డు ఇవన్నీ మోటార్ నర్వ్స్ అన్నీ ఆరోగ్యంగా పనిచేస్తాయి. బ్రెయిన్ నుంచి మనకి అన్ని అవయవాలకి నర్వ్స్ వెళ్తుంటాయి, మళ్ళీ అన్ని అవయవాల నుంచి బ్రెయిన్ కూడా వెళ్తాయి, సెన్సరీ నర్వ్స్ అని. ఈ రెండు కూడా చక్కగా సమన్వయంగా పనిచేయాలంటే కూడా ఇవన్నీ సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చాలా ఉపయోగపడతాయి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ సింహాసనం చేసుకొని క్లోజ్ చేద్దాం. సింహాసనం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎమోషనల్ బ్లాక్స్ బాగా క్లియర్ అయిపోతాయి. 5 times చేద్దాం ఈరోజు. ఈ విధంగా పొజిషన్ వజ్రాసనంలో కూర్చున్నాక మోకాళ్ళను దూరం ఇలా పెట్టుకోవాలి. చేతుల్ని ఈ విధంగా చేతి వేళ లోపలికి చెప్పించాలి, కాళ్ళ పక్క సందులో ఉన్న. శ్వాస తీసుకొని ఫస్ట్ స్టెప్లో శ్వాస తీసుకుంటాం, సెకండ్ స్టెప్లో నాలుకని బయటకు చాపుతాం, థర్డ్ స్టెప్లో కనుగుడ్లను పైకి చూస్తూ ఆజ్ఞా చక్రం దగ్గర, ఫోర్త్ స్టెప్లో శబ్దం చేస్తూ శ్వాస వదిలేస్తాం. ఈ మొత్తం కలిపి ఒకేసారి చేసేస్తాం. శ్వాస తీసుకొని కంట మీద పాము. ప్రతిరోజు థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు 11 to 21 times ప్రాక్టీస్ చేస్తారు. ప్రేయర్ చేద్దాం. శ్వాస తీసుకో. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి. సర్వే జన సుఖినో భవంతు.